శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ గురుగీత నుండి ఈరోజు మనము 37వ రోజు విచారించుకుంటున్నాము. నిన్నటి భాగములో జ్ఞానము, ప్రాణము, శక్తి, కదలిక అను వాని అన్నింటికీ మూల కారణముగానున్నదే పరబ్రహ్మతత్వము అని చైతన్య శబ్దముచే గ్రహింపవలెను. ఇక శాశ్వతం, ఆ పరబ్రహ్మతత్వము మూడు కాలముల యందు నుండి కాలముచే బాధ నొందిన సత్పదార్థమై ఉన్నది. కార్యరూపములైన జీవేశ్వర జగత్తులు ఉత్పత్తి స్థితి లయములో చెందుచున్నను కారణరూపముగా నుండి హదోరూప ఊర్ధ్వరూప పరిణామములు చెందుచుండు ఆ పరబ్రహ్మతత్వము శాశ్వతముగానున్నది అని చెప్పబడినది. కానీ మార్పు చెందినది ఎల్ల మాయ అనియే చెప్పవలెను. కనుక ఇది మాయాశబలిత బ్రహ్మమే గాని పరిపూర్ణ పరబ్రహ్మము కాదు. త్రికాల బాధ్యమైనదని ఇది అభివర్ణింపబడుచున్నది. ఏలననగా అది సృష్టి కారణమగు వస్తువు గనక సృష్టికి పూర్వము ఉన్నది తానే నా నామరూపాత్మకముగాను సర్వస్వరూపములుగాను ప్రకటమైనది గనుక సృష్టి ఉన్నప్పుడున్నూ ఉన్నది. ఆభరణములు చెడిపోయినను బంగారము నిలిచియే ఉండునటులా నామరూపాత్మక విశ్వము ప్రళయము చెందినను కారణరూపముగా పరబ్రహ్మ వస్తువు శేషించుచూనే ఉన్నది. నశించుచున్నవి నామరూపాలే కాని వస్తువు కాదు. వస్తువు క్రొత్త నామరూపాలను పొందుచున్నది. వస్తువు శాశ్వతం. వస్తువునకు నాశము లేదు అని చెప్పబడినది. వస్తువు శాశ్వతము, దాని నామరూపాలు అశాశ్వతము అన్నప్పుడు ఆ వస్తువునకు శాశ్వత లక్షణములు రెండున్నూ ఉన్నట్లే కేవల శాశ్వత లక్షణములు గల పరిపూర్ణ పరబ్రహ్మము ఇందు చెప్పబడలేదని గుర్తించవలెను. శాంతం, కోపము లేకుండుట శాంతమని సామాన్యార్థము. కోప లక్షణములు పైకి తోచబడకుండా జాగ్రత్త పడినంత మాత్రమున అది శాంతమనరాదు. అది బలత్కారముగా అనగదొరక్కుటయే అగును. లోపల కూడా ఎట్టి మార్పు కలగకుండవలెను. అనగా అంతఃకరణమునందు ఎట్టి వికారము కలగరాదు. ఒక కోపమే గాక కామ, క్రోధ, లోభ, మోహ, భయాది దుర్వికారములు గాని సుఖ, సంతోష, ఆనందోత్సాహ ఉద్రేకములు గాని లేక ఇండుటయే నిజముగా శాంతము. అనగా అంతఃకరణ ధర్మములకు శుభాశుభ లక్షణములు ఏమిన్నీ లేకున్ననే శాంతి లేక శాంతము. ఇట్టి ప్రశాంతి అంతఃకరణ రహితమునందు గాని సాధ్యము కాదు. వ్యష్టి సమిష్టి రూప అంతఃకరణములుగా పరిణమించక పూర్వము, అనగా సృష్టికి పూర్వము తానుగానున్న నిస్సంకల్ప స్థితి యొక్కటే నిజమగు శాంత స్థితి అని చెప్పనగును. వ్యోమాతీతం, వ్యోమమనగా ఆకాశము. ఆత్మనాకాశ సంభూత, ఆత్మ నుండి ఆకాశము పుట్టుచున్నది కనుక ఆకాశమునకు అతీతముగానున్నదాత్మయే. అంతకన్నా గొప్పదగు స్వరూపము లేదు. కనుక అది ఏ గురుస్వరూపము. అంతేకాని పిండాండమునందున్న ప్రత్యేగాత్మ వ్యోమాతీతము కాదు. కనుక వ్యోమాతీతమనగా సర్వాధిష్టానమగు పరమాత్మనే చెప్పవలెను.
నిరంజనం మలినమగు అజ్ఞానము గాని అజ్ఞాన కార్యములు గాని లేక అఖండ జ్ఞాన స్వరూపము నిరంజనమని చెప్పబడుచున్నది. అందు అజ్ఞాన లక్షణములు తోచబడకపోవుటచే నిరంజనమన్నారు. కానీ అది అజ్ఞానమున ఆశ్రయమై ఉన్నదనే విషయము మరవరాదు. నాద బిందు కళాతీతం, నాదమనగా ధ్వని. యోగాభ్యాసమునందు కుంభించబడిన ప్రాణము నాడులందు వేగముగా సంచరించుటలో కలిగిన ధ్వనులే దశవిధ నాదములుగా తెలియబడుచున్నవి. ఇవి అనాగత శబ్దములు, అనగా దేని చేతనో కొట్టబడకనే కలుగు శబ్దములు. ఇది విని బ్రహ్మమునందు ధన్యాత్మకముగానున్న ప్రణవనాదము వింటుమనుకొనుట సరిగాదు. ఈ అనాగత శబ్దరూపమగు నాదమునకు బ్రహ్మము అతీతముగానున్నదని చెప్పబడినది. బిందువు నిశ్చలమై నివాత దీపము వలె ఎట్టి సంకల్పాదులు లేనిదగుటచే అతీంద్రియమై నిలిచిన బుద్ధి బిందువు అని చెప్పబడినది. ఇది కూడా యోగమునందు అరికట్టబడుట మూలముగా ప్రాణము మనస్సుతో సంయోగపడకపోవుటచే మనస్సునకు సంకల్ప వృత్తులేమియూ నుండవు. బ్రహ్మాకార వృత్తి ఎన్నో ఉండదు. కనుక బ్రహ్మము ఏ బిందువునకు కూడా అతీతమై ఉన్నది. ఇక కళ. కళ అనగా వివిధములగు చిత్ర విచిత్ర దృశ్యములు చిత్కళలుగా వర్ణింపబడినవి. ఆపోజ్యోతియు దాని పండు వెన్నెల కాంతియు ఈ దృశ్యముల కథ్యమును కానగును. పంచముద్రలలో ఏ ముద్రను అభ్యసించినా దృష్టి నిలిచిపోవును. అట్టు నిలిచిపోయిన దృష్టికి గోచరమగు భావనారూప దృశ్యములే చిత్కళలు. బ్రహ్మమునకే వర్ణము లేదు. అది దృశ్య వస్తువే కాదు కదా. కనుక బ్రహ్మము నాదబిందు కళలకు అతీతమని చెప్పబడినది. తారక యోగమున ఈ నాద బిందు కళానుభవము గలుగును. మనస్సునకు ఏకాగ్రత చేకును. అంతేగాని అఖండ సాక్షాత్కారము సిద్ధించదు. గురుముఖత ఆత్మవస్తునిచ్చే జ్ఞానం పొందిన వానికే స్వరూప సాక్షాత్కారము కలుగును గాని ఇతరులకు సాధ్యము కాదు. కనుకనే గురోర్ముఖేన జ్ఞాతవ్యం నాణ్యథా గ్రంథకోటిపి అని పెద్దలు సెలవిచ్చి ఉన్నారు. కనుకనే తస్మై శ్రీ గురవే నమః అని గురుమూర్తి యొక్క సగుణ నిర్గుణ రూపములను నిత్యము స్మరించుకుంటూనే ఉందాం. జై గురుదేవ.